మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం లూకా సువార్త 24వ అధ్యాయం మరి 34వ వచనం. మీకు సమాధానం కలుగునుగాక. మా ప్రియ సహోదరుడా, మన ప్రభువైన యేసుక్రీస్తు మరి ఏమని తెలియజేస్తున్నాడంటే, మీకు సమాధానం కలుగునుగాక. మరి మనం చూసినట్లయితే ఈ లోకంలో అనేక మంది సమాధానం లేక జీవిస్తూ ఉన్నారు. మరి నీవు యేసు ప్రభు నందు మరి నీవు సమాధానం కలిగి జీవిస్తున్నావా? ప్రతి సహోదరుడా, మరి నీవు క్రైస్తవుడిగా ఉన్నావు, మరి పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, మరి మందిరానికి పోతున్నావు, మరి నీకు దేవుని యొద్ద సమాధానం కలిగి జీవిస్తున్నావా లేదా అని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, దేవుని సమాధానం మనం పొందుకోవాలి. దేవుని సమాధానం మరి నీవు దేవుని దగ్గర ఏ విధంగా సమాధానం పొందుకుంటావో మరి చూసినట్లయితే, మరి నీవు సమాధానం మరి నీవు నీ మందిరికి వచ్చే వాళ్ళతో నీ సమాధానంగా ఉంటున్నావా? విశ్వాసంతో సమాధానంగా ఉంటున్నావా? ప్రేమ కలిగి మాట్లాడుతున్నావా? మరి తోటి సహవాసులతో మరి సమాధానం కలిగి వారి సుఖ సంతోషాలు అడిగి తెలుసుకుంటున్నావా? లేక మరి ఈ మందిరానికి వచ్చే వాళ్ళని నీవు మరి వాళ్ళతో మాట్లాడకుండా, మరి వారిని పలకరించకుండా, మరి వాళ్ళ సుఖ సంతోషాలు తెలుసుకోకుండా మరి నీవు సమాధానం లేక జీవిస్తున్నావా? ప్రతి సహోదరుడా, అది దేవుని ఇష్టం కాదని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రతి సహోదరుడా, నీవు సమాధానం కలిగి జీవించాలని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. మరి సమాధానం నీవు నీ యొక్క కుటుంబంలో నువ్వు ఏ విధంగా సమాధానంగా ఉన్నావు? నీ తల్లిదండ్రులతో సమాధానంగా ఉన్నావా? వాళ్ళతో ప్రేమ కలిగి మాట్లాడుతున్నావా? వాళ్ళతో అసలు నువ్వు మాట్లాడటం లేదా? వాళ్ళ సంతోషాలు అడిగి తెలుసుకుంటున్నావా? మరి వాళ్ళు ఏ కష్టంలో ఉన్నారు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, ఏ బాధల్లో ఉన్నారు, ఏ సమస్యలో ఉన్నారు, సమస్యలన్నీ నువ్వు తెలుసుకొని మాట్లాడుతున్నావా? సహోదరుడా, మొదటిగా నిన్ను నువ్వే సమాధానపరుచుకో దేవుని వద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే. సహోదరుడా, దేవుని వద్ద మనం సమాధానం పడాలి. విశ్వాసమైన నీవు మందిరానికి పోతున్నావు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలని దేవుని నమ్ముకొని నేను సీనియర్ అని, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలని నువ్వు సీనియర్ అని నీవు గొప్పగా చెప్పుకుంటున్నావు. మందిరంలో మరి విశ్వాసం దగ్గర నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు. కానీ తోటి వారితో నీకు సమాధానం కలిగి జీవిస్తున్నావా? నీ తల్లిదండ్రులతో సమాధానం కలిగి జీవిస్తున్నావా? మరి నీవు నీవే సమాధానం కలిగి జీవిస్తున్నావా? తోటి వారితో ప్రేమ కలిగి మాట్లాడాలి. తోటి వారితో మనం మరి సంతోషంగా మాట్లాడాలి. వారిని ప్రేమతో పలకరించాలని దేవుడి వాక్యం సెలవిస్తామని. సహోదరుడా, మన కంట్లో దూలం మనం తీసుకోకుండా ఇతర కంట్లో దూలం మనకి కనపడదు. మొదట మనం మారు మనసు పొందాలి. మనలో ఏ లోపాలు ఉన్నాయో సరిచేసుకోవాలి. మనలో ఏ తప్పులు ఉన్నాయో మనం సరిచేసుకోవాలి. దేవుని వద్ద మనం ఇతరులను ప్రేమించే మనస్తత్వం కలిగి ఉండాలి. తల్లిదండ్రులను ప్రేమించే మనస్తత్వం కలిగి ఉండాలి. వారితో మరి మనం పలకరించేవారుగా ఉండాలని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. సహోదరుడా, మరి నీ కుటుంబానికి, మరి నీ గృహానికి దైవ సేవకులు, మరి ఆ విశ్వాసులు ఎవరైనా వచ్చినట్లయితే నీవు వారిని ప్రేమతో పలకరిస్తున్నావా? వాళ్ళని ఆదరిస్తున్నావా? వాళ్ళని ప్రేమిస్తున్నావా? వారితో మరి నీవు వాళ్ళ సుఖ సంతోషాలు అడిగి తెలుసుకుంటున్నావా? వారు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, ఏ బాధల్లో ఉన్నారని నీ తోటి సేవకులు, విశ్వాసులు నీ యొక్క కుటుంబానికి వచ్చినప్పుడు నువ్వు మాట్లాడుతున్నావా? లేక
సేవకులు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళని పలకరించకుండా, వారిని సుఖ సంతోషాలు తెలుసుకోకుండా, మరి వారిని నీవు మరి వాళ్ళు వచ్చినప్పుడు నీవు వారిని వెలివేస్తూ వాళ్ళతో మాట్లాడకుండా నీవు ఉన్నట్లయితే అది మంచి పద్ధతి కాదని దేవుడి వాక్యం సెలవిస్తావని ప్రియ సహోదరుడా. మరి నీవు దేవుడి బిడ్డవైనప్పుడు నీ శత్రువైనా సరే నీవు ప్రేమించాలని దేవుడి వాక్యం సెలవిస్తావు. శత్రువులైనా సరే ప్రేమించాలి అని దేవుడి వాక్యం సెలవిస్తావు. వారిని శత్రువులే కావచ్చు, వారిని నీ పగవారే కావచ్చు, కానీ నువ్వు ఎవరివి? దేవుని బిడ్డవి. దేవుడి వాక్యం ఏం సెలవిస్తుంది? శత్రువులు ప్రేమించండి, వారితో మాట్లాడండి, వారిని ప్రేమతో పలకరించండి అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ శత్రువుని ప్రేమిస్తున్నావా? నీ శత్రువులతో మాట్లాడుతున్నావా? నీ పగవారితో మాట్లాడుతున్నావా? వారితో ప్రేమగా ఉంటున్నావా? దైవసేవకులతో మాట్లాడుతున్నావా? వాటిని మాట్లాడకుండా నీవు గర్వం కలిగి గర్విష్టివై నేనే పెద్ద విశ్వాసినని, నేనే పెద్ద మరి దేవుళ్ళో బాగున్నానని, నాకంటే పాటలు పాడేవారు ఎవరు లేరని, నాకంటే ప్రార్థన చేసేవారు ఎవరు లేరని గర్విష్టివై నీవు నీ హృదయాన్ని గర్వంతో గూడు కట్టుకొని ఉన్నావా? అయితే ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే ఆ యొక్క గర్విష్ఠ హృదయాన్ని నీ మనసులో నుంచి తీసివేయాలని దేవుడి వాక్యం సెలవిస్తాము. ఒకవేళ నువ్వు గర్విష్ఠగా జీవిస్తూ ఉంటే అప్పుడు నీకేం కలగద్దంటే నువ్వు తోకున్న గోతిలో నువ్వు పడతావని దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. ఎవరు తోకున్న గోతిలో వారే పడతారు. అందుకని దేవుడి వాక్యం మరి మొదటిగా నువ్వు మారుమనసు రక్షణ పొందు. సీనియారిటీ కాదు, నేను ఇన్ని సంవత్సరాలు చర్చికి పోతున్నాను, మరి 30-40 సంవత్సరాలు చర్చికి పోతున్నాను, అన్నీ చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, అది కాదు దేవునికి గొప్ప. నీవు నీ శత్రువులను ప్రేమిస్తున్నావా లేదా? నీ శత్రువులతో మాట్లాడుతున్నావా లేదా? వారి దేవుని వాక్యం తెలియజేసావా లేదా? వాళ్ళని ఆదరించావా, ప్రేమించావా? అది ముఖ్యం దేవునికి అని దేవుడి వాక్యం సెలవిస్తావు. సహోదరుడా, మరి సమయంలో మరి నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, నీ తలంపులు ఏ విధంగా ఉన్నాయి అని ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసుకో సహోదరుడా. మరి మందిరంలో నేను చెప్పినట్టే చేయాలి, పాస్టర్ నా మాటే వినాలి, సంఘస్థులు నా మాటే వినాలి, మరి మందిరంలో నేను ఏది చెప్తే అదే జరగాలి, ఎవరి మాట నెగ్గకూడదు, నా మాటే ముందుండాలి అని నీవు ఆలోచిస్తూ ఉన్నావా? మరి అది కూడా మంచి పద్ధతి కాదని దేవుడి వాక్యం సెలవిస్తా ఉంటుంది సహోదరుడా. మరి మందిరం అనేది అందరికీ సమానమే. సంఘస్థులు అందరూ ఐక్యత కలిగి జీవించాలి. ఒకరి మాట ఒకరు వినాలి, ఒకరు చెప్పిన మాట ఒకరు వినాలి. వాళ్ళు చెప్తున్న మాట నువ్వు వినకుండా వాళ్ళేది నాకు చెప్పేది, వీళ్ళేది నాకు చెప్పేది, అన్నీ నాకు తెలుసులే, అన్నీ నేను చేయగలుగుతానులే, అన్నీ నేను మరి అన్నీ చెప్పగలనులే అన్నీ అనుకోగలుగుతాయి. సహోదరుడా, మందిరంలో అందరితో కలిసి మెలిసి జీవించాలి. ఒకరినొకరిని సహవాసం కలిగి జీవించాలి. ఒకరినొకరు తగ్గించుకొని జీవించాలి, హెచ్చించుకొని జీవించకూడదు. తగ్గించుకొని జీవించాలి. సహోదరితో ఐక్యత కలిగి, సమానం కలిగి, అందరూ సమానం కలిగి జీవించాలని దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. సహోదరుడా, మరి మందిరానికి నీ మందిరానికి ఎవరైనా సేవకులు ఎవరైనా మరి సంఘమంతా వచ్చినప్పుడు నువ్వు వారిని పలకరిస్తున్నావా? వారితో ప్రేమగా మాట్లాడుతున్నావా? వారిని నీవు ప్రేమగా నీ మందిరంలోకి ఆహ్వానిస్తున్నావా? మరి నీవు మరి వాళ్ళతో ఏ విధంగా ఉన్నావని దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. ఈ సంఘంలోకి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని మనం ఆదరించాలి, వారిని ప్రేమించాలి, వాళ్ళతో కలిసిమెలిసి జీవించాలి. సంఘం అనగా అది అందరూ సమానమే, అందరూ సమానమే. ఈ సంఘం అని కాదు, ఆ సంఘం అని కాదు, అందరూ దేవుని బిడ్డలు అన్నాక అందరూ సమానం కలిగి జీవించాలని దేవుడి వాక్యం
సెలవిస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరుడా. మరి నీవు నీ తల్లిదండ్రుల్ని మరి మార్చగలిగావా? నీ అన్నదమ్ముల్ని దేవుని మార్గంలో దేవుడి మాటలు చెప్పి దేవుని వాక్యాన్ని చెప్పి నీవు నీ కుటుంబాన్ని, నీ అన్నదమ్ముల్ని, నీ చెల్లెల్ని మార్చగలిగావా? మరి నీ గ్రామంలో ఉండే ప్రజలకి నీవు దేవుని వాక్యం చెప్పి నీవు మార్చగలిగావా? ఆ బాధ్యత నీకుందా? సహోదరి సహోదరుడా, ఆ బాధ్యతలు మర్చిపోయి నీవు ఏం చేస్తున్నావంటే మరి నిన్ను నీవే గొప్పగా హెచ్చించుకుంటున్నావు, గర్విష్ఠువై జీవిస్తూ ఉన్నావు. నా మాటే ముందుండాలి, నేను ఏది చెప్తే అదే జరగాలి, సంఘంలో కానీ ఇంట్లో కానీ మరి ఎక్కడైనా సరే నేనే ముందుండాలని ఆ ధోరణిలో నీవు నడుస్తూ ఉన్నావు మీ సహోదరుడా. నిన్ను నీవే మారు మనసు రక్షణ లేకుండా జీవిస్తూ ఉన్నావు. మొదట నీవే సమాధానం లేక, ప్రేమ లేక మరి జీవిస్తూ ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని నీవు ఏం రక్షించగలుగుతావు? నీ అన్నదమ్ముల్ని మరి చెల్లెల్ని మరి ఏం రక్షించగలుగుతావు? వాడిని దేవుని మార్గంలో ఎలా నడిపించగలుగుతావు? నీ తల్లిదండ్రుల్ని మరి వాళ్ళని ఏ విధంగా నువ్వు దేవుడి మాటలు చెప్పి నీవు దేవుళ్ళకి ఎలా రక్షించగలుగుతావు? సహోదరుడా, మొదట నీవు మారాలి. మొదట నీ స్థితి మారాలి, నీ గర్విష్ఠు యొక్క స్థితి మారాలని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది సహోదరుడా. మొదట నీవు మారకుండా మరి అందరూ మారాలంటే ఎలా మారుతారు సహోదరుడా? మరి మనం చూసినట్లయితే మరి స్నేహితుల్ని వాళ్ళు కూడా నా మాటే వినాలి, నేను చెప్పినట్టే చేయాలి. నా స్నేహితులు కూడా ఇతరుల వాళ్ళతో మాట్లాడకూడదు, ఇతర సంఘాలతో వారు మరి ఇతర సంఘస్థులతో వారు మాట్లాడకూడదు, ఇతర స్నేహితులతో వారు మాట్లాడకూడదు, ఇతర బంధువులతో వారు మాట్లాడకూడదు. నాకు తెలియకుండా నాతోనే ఉండాలి, వాళ్ళు నాతోనే మాట్లాడాలి, నేను ఏది చెప్తే అదే చేయాలి వారు అని ఆలోచన కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావు సహోదరుడా. మరి అది కూడా దేవుని చిత్తం కాదని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. అలాంటి ఆలోచన కలిగి నీవు జీవిస్తూ ఉన్నట్లయితే మరి నీ ఆలోచనలు మార్చుకో, నీ తలాంపులు మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకొని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. మరి కుటుంబంలో చూసినట్లయితే ఆ కుటుంబంలో కూడా నీవు అదే ధోరణి, అదే పరిస్థితి, అదే మాటలు, అవే తలాంపులు కలిగి జీవిస్తూ ఉన్నావు. నా భార్య నా మాటే వినాలి, నా భర్త నా మాటే వినాలి, ఇతరులతో నా భర్త మాట్లాడకూడదు, ఇతరులతో నా భార్య మాట్లాడకూడదు, మరి ఇతరులకి ఏ సహాయం చేయకూడదు, ఇతరులకి మనం ఏ మెప్పు ఘనతని ఇవ్వకూడదని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. నేనే బాగుపడాలి, నేనే అన్నీ సంపాదించాలి, ఇల్లు కట్టుకోవాలి, మరి ఆ కుటుంబంలో ప్రతి ఒక్క వస్తువు తెచ్చుకొని ఇళ్ళకి పెయింటింగ్లు కొట్టుకొని దాన్ని చక్కగా తయారు చేసి మా ఇల్లే బాగున్నదని మేమే ఇక్కడ బాగా మరి జీవిస్తూ ఉన్నామని గొప్పలు చెప్పుకుంటూ చేస్తూ ఉన్నావా సహోదరుడా? అది కూడా మంచి పద్ధతి కాదని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. మరి అన్నీ సకల సౌకర్యం అన్నీ సంపాదించుకొని నీవు మరి డబ్బు సంపాదించుకొని, ధనం సంపాదించుకొని, మరి ఉద్యోగం సంపాదించుకొని అన్నీ చెప్పుకుంటున్నావు, అన్నీ గొప్పలు చెప్పుకుంటున్నావు. నేనే ఉద్యోగస్తుని చెప్పుకుంటున్నావు, నేనే సంపాదించేవాడిని చెప్పుకుంటున్నావు. నాలాగా సంపాదించేవాళ్ళు ఎవరు లేరని గొప్పలు చెప్పుకుంటున్నావు. నా కూతురు సంపాదించినట్లాగా ఎవరు సంపాదించలేరని చెప్పుకుంటున్నావు. నా కొడుకు సంపాదించిన, నా తల్లిదండ్రులు సంపాదించలాగా ఎవరు సంపాదించలేకపోయినా చెప్పుకుంటున్నావు. మరి అన్ని గొప్పలు చెప్పుకుంటున్నావు. మరి దేవుడు గొప్పతనాన్ని ఎప్పుడంటే తెలియజేసావు సహోదరుడా. నేను దేవుని బిడ్డని, నా తండ్రి సర్వసృష్టికర్త, ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, నేను ఆయన బిడ్డను అని లోకంలో ఉండే ప్రజలకు తెలియజేసావా? నేను దేవుని నమ్ముకొని ఉన్నాను, దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నాను, నేను
మరి దేవుని మందిరానికి పోతున్నాను, మందిరంలో దేవుని పని చేస్తున్నాను, దేవుని మరి పాటలు పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, మేము దేవునిలో బాగా ఉన్నాము, మరి మాకు ఏ సంతోషం, మాకు ఏ శ్రమలు వచ్చినా, సంతోషం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఏ అప్పుల సమస్యలు వచ్చినా మేము మా దేవునికే చెప్పుకుంటాము. ఆయనే మమ్మల్ని రక్షిస్తాడు, ఆయనే మమ్మల్ని కాపాడుతాడు, ఆయనే మా కుటుంబాన్ని చక్కదిస్తాడు, ఆయనే మా అప్పుల సమస్యలు తీరుస్తాడు అని నీ దేవుడి గురించి ఇతరులకు నీవు ఎప్పుడైనా గొప్పగా తెలియజేసావా? ఈ సహోదరుడా, అలా తెలియజేయకుండా నీ గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉంటావు, నీ 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 యొక్క పనుల్ని గొప్పగా చూపిస్తావు, కానీ దేవుని వెనకేస్తూ ఉన్నావు. అది మంచి పద్ధతి కాదని దేవుడి వాక్యం సెలవిస్తావని ఇప్పుడు సహోదరుడా. మరి నీవు మరి సంఘములు కట్టి, మందిరాలు కట్టి, మరి ఆ మందిరాలని పెద్ద మందిరాలు కట్టి దానికి మరి పెయింటింగ్లు సున్నాలు వేసి మరి అందరికీ చూపిస్తూ మరి ఉన్నావా? మరి అదే విధంగా నేను ఇన్ని ఆత్మల్ని బాప్టిసాలు ఇచ్చాను, ఇంతమందిని దేవుళ్ళకి నడిపించాను అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నావా? సహోదరుడా, నేను దేవుని పరిచర్యలో మరి దేవుని సేవకునిగా 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు నేను దేవుని సేవ చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను. మరి మాకు దేవుడు ఇంత పెద్ద మందిరాన్ని మా యొక్క గ్రామంలో మాకు కలగజేశాడు, అది దేవుని కృపే అని నీవు చెప్పుకుంటా ఉన్నావా? నీ సహోదరుడా, నీవు మరి బాప్టిజం ఇచ్చిన నీ విశ్వాసులే మరి మందిరంలో వారు ఉన్నారా లేరా అని చూసుకున్నావా ఎప్పుడైనా? వారు నీ మందిరంలో నువ్వు బాప్టిజం ఇచ్చిన వారే మరి వాళ్ళు నీ మందిరాన్ని విడిచిపెట్టిపోతున్నారు. ఎందుకని? కారణం ఏమిటి? ప్రియ సహోదరుడా, ఎప్పుడైనా ఆలోచించావా? కారణం ఏమిటి అంటే నీ ప్రవర్తన బాగలేదు, నీ నడవడిక బాగలేదు, నీ మాట తీరు సంఘంలో బాగలేదు, నీవు చూపించాల్సిన ప్రేమ సంఘ విశ్వాసంతో సరిగా చూపించట్లేదు, నీవు కనపరచాల్సిన ప్రేమ ఆప్యాయత సంఘముతో విశ్వాసంతో నీవు చూపించట్లేదు, నీవు సంఘాన్ని ప్రేమించట్లేదు, సంఘంతో నీవు సహవాసం చేయటం లేదు, సంఘంతో నీవు మరి ఆ యొక్క దేవుని సహవాసం కలిగి నీవు జీవించట్లేదు. ప్రియ సహోదరుడా, కారణం అదే. నీ సంఘంలో నుంచి, నీ మందిరంలో నుంచి విశ్వాసులు వేరే మందిరానికి పోతున్నారంటే కారణం అదే. ఇప్పుడైనా నీవు మరి మారు మనసు పొందుకొని, నేను 30 సంవత్సరాలు సీనియర్ని, 40 సంవత్సరాలు సీనియర్ని, దేవుని సన్నిధిలో సీనియర్ని, ఇంత పెద్ద మందిరం నేను కట్టాను అని గొప్పలు చెప్పుకోవటం కాదు. దేవునికి అది కాదు కావాల్సింది. నువ్వు నీ మందిరంలో నీ విశ్వాసం నువ్వు ఏ విధంగా ప్రేమిస్తున్నావు? వాళ్ళకి ఆత్మీయ ఆహారం సరిగా అందిస్తున్నావా లేదా? వారిని దేవుని మార్గంలో నడిపిస్తున్నావా లేదా? దేవుని సహవాసం కలిగి జీవిస్తున్నావా లేదా? అది ముఖ్యం దేవుడికి. మందిరములు కాదు, నీ సీనియారిటీ కాదు అని దేవుడి వాక్యం. నేను ఇన్ని సంవత్సరాలు దేవుణ్ణి మరి సేవలో ఉన్నాను, అది కాదు దేవుడికి ముఖ్యం అని దేవుడి వాక్యం సెలవిస్తామని ప్రియ సహోదరుడా. అందుకనే సమాధానం కలిగి జీవించండి అని దేవుడి వాక్యం సెలవిస్తామని ప్రియ సహోదరుడా. మరి నీ తల్లిదండ్రులు మరి ఇతరులతో మాట్లాడితే నువ్వు ఓర్చుకోలేవు, తోటి వారితో మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు, ప్రేమగా మాట్లాడితే అసూయ నీకు, ఐక్యత కలిగి సంగమంతో కలిసి ఉంటే నీకు నచ్చదు. ఎందుకంటే నీ హృదయం మారు మనసు లేదు, రక్షణ లేదు. అందుకని నీవు
ఎవరితో నీ తల్లిదండ్రులు ఎవరితో మాట్లాడినా నీకు ఇష్టం ఉండదు. నీ భర్త ఎవరితోనైనా మాట్లాడినా నీకు ఇష్టం ఉండదు. మరి నీ స్నేహితులు ఎవరితో, సంఘస్థులతో మాట్లాడినా, విశ్వాసులతో మాట్లాడినా, స్నేహితులతో మాట్లాడినా, బంధుమిత్రులతో మాట్లాడినా నీకు ఇష్టం లేదు. వాళ్ళు నా మాటే వినాలి, నా తల్లిదండ్రులు నా మాటే వినాలి, నా భర్త నా మాటే వినాలి, నా భార్య నా మాటే వినాలి, సంఘంలో మరి మందిరంలో పాస్టరు, సంఘస్థులు నా మాటే వినాలని, నా మాటే ముందుండాలని నీవు అనుకుంటా ఉన్నావు. అలా అనుకుంటున్నట్లయితే దేవుడి వాక్యం ఏం సెలవిస్తుందంటే నీవు నరకానికి అడుగులు వేస్తున్నట్లని దేవుడి వాక్యం సెలవిస్తావని ప్రియ సహోదరి సహోదరుడా. నీ గోతి నువ్వే తవ్వుకొని ఆ గోతిలో నువ్వే పడతావని దేవుడి వాక్యం సెలవిస్తావని ప్రియ సహోదరి సహోదరుడా. మరి నరకంలో మరి నువ్వు నడుస్తున్నావని దానికి అర్థం. నరకంలోకి పోయిన తర్వాత అక్కడ మరి నీవే ఏడుస్తూ ఉంటావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగయుగములో నీకు నువ్వే ఒక్కడవే అక్కడ ఏం చేస్తావంటే నరకంలో ఏడుస్తూ పొలుగొలుగుతూ ఉంటావని దేవుడి వాక్యం సెలవిస్తా ఉన్నప్పుడు నీతో ఎవరు రారు ప్రియ సహోదరి సహోదరుడా. ఆలోచన కలిగి ఉన్నావంటే ఎవరు కూడా నీతో రాలేరు. కారణం ఏమిటంటే నిన్ను నీవే గర్విష్టిగా, నిన్ను నీవే గొప్పలు చెప్పుకుంటూ, నిన్ను నీవే హెచ్చించుకుంటూ, నిన్ను నీవే మరి పొగుడుకుంటూ ఇతరులకు తెలియజేస్తూ ఉన్నావు కాబట్టి, ఆ విధంగా నీవు జీవిస్తూ ఉన్నావు కాబట్టి అందుకని నీవు ఆ పరిస్థితిలోకి వెళ్తావని దేవుడి వాక్యం సెలవిస్తావు. మరి అందరూ నీతో ఉండాలనుకుంటున్నావు. మరి 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 కొంతమంది ఏం చేస్తారంటే మరి ఆ జనబలాన్ని చూసుకొని గర్విష్ఠులుగా జీవిస్తూ ఉంటారు. నాకు ఇంతమంది సహోదరులు ఉన్నారు నా పక్షాన, నాకు ఇంతమంది స్నేహితులు ఉన్నారు నా దగ్గర, నాకు ఇంతమంది మరి పాస్టర్లు తెలుసు, సంఘాలు తెలుసు అని గర్వంగా జీవిస్తూ ఉంటారు, గర్వంగా మాట్లాడుతూ ఉంటారు, మరి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. మరి వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరులను ప్రేమించరు. ఇతరులను ప్రేమించకుండా వీళ్ళ గురించి వీళ్ళ గొప్పలు చెప్పుకుంటారు, ఇతరుల గురించి గొప్పలు చెప్పరు, ఆ సంఘం గురించి గొప్పలు చెప్పరు. ఆ సంఘస్థులు పాస్టర్ బాగా వాక్యం చెప్తాడు, ఆ సంఘం బాగా దేవుని బాగా బలపడుతూ ఉంది, బాగా శక్తి, ఆ దేవుడు మంచి ఉద్యోగాన్ని కలగ చేస్తున్నాడని ఇతరుల సంఘం గురించి గొప్పలు చెప్పడు. ఈయన గురించి గొప్పలు చెప్పుకుంటా ఉంటాడు. అదే మరి ఆ సంఘస్థుతో నీకు పడినప్పుడు మరి నీ జనాంగం, నీ బంధువులు, నీ స్నేహితులు మరి ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఒకానొక సమయంలో నీతో మాట్లాడలేరు, సహాయం చేయలేరు, నిన్ను ప్రేమించలేరు, నిన్ను ఆదరించలేరు, నిన్ను ఓదార్చలేరు. నువ్వు వ్యాధిగ్రస్తుడిపై ఉన్నప్పుడు మరి వాళ్ళు నిన్ను విడిచిపెట్టి వెళ్తారు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి సహోదరుడా? అందరిని కాదనుకుంటున్నావు, మరి విడిచిపెట్టి వెళ్తారు, వాళ్ళు కూడా కాదనుకుని వెళ్ళిపోతారు. అప్పుడు నీ పరిస్థితి ఏమిటి సహోదరుడా? ఆ సమయంలో నువ్వేం చేస్తావు? నీ ధనం పోద్ది, నీ ఉద్యోగం పోద్ది, మరి నీ సమస్తం పోద్ది. ఎవరు లేరు, నీకు దిక్కు ఎవరు లేరు, మనుషులు ఎవరు నిన్ను ఆదరించరు. మరి చనిపోయే పరిస్థితుల్లో ఉంటావు, నాది అనుకుంటున్నావు, అందరం మరి నేనే అనుకుంటున్నావు. మరి నా అనేవాళ్ళు అందరూ నిన్ను విడిచిపెట్టిపోతారు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి సోదరుడా? అప్పుడు బాధపడి ఏం ప్రయోజనం? ఇప్పుడు దుఃఖపడి ఏం ప్రయోజనం? అప్పుడు అంగలార్చి ఏం ప్రయోజనం? సమస్తం పోయిన తర్వాత అప్పుడు మరి నీవు మరి అప్పుడు ఏడుస్తూ ఏం ప్రయోజనం సహోదరుడా? అందుకనే బ్రతుకున్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే అందరితో కలిసి మెలిసి జీవించాలని దేవుడి వాక్యం సెలవిస్తాం. ప్రతి సంఘముతో, ఈ సంఘం ఆ సంఘం, ఆ మనుషుడు ఈ మనుషుడు, మరి వాళ్ళు వీళ్ళు శత్రువులు, మరి ఎవరు అనేది ముఖ్యం కాదు. నీవు మనిషిని
ఏ మనిషిని ప్రేమించావా లేదా, అదే ముఖ్యం. మనిషిని మాట్లాడేవా లేదా, దేవుని మార్గంలో పాపంలో జీవిస్తున్న మనిషిని దేవుని మార్గంలో నడిపించావా లేదా, అదే ముఖ్యమని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. సహోదరుడా, ఆ విధంగా నువ్వు జీవించాలని, సమాధానం కలిగి జీవించాలని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. సహోదరుడా, ఈ సమయంలో మరి నీవు మరి ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితుల్లో ఉన్నావు, నిన్ను నీవే గొప్ప చేసుకునేవాడిగా ఉన్నావా, గర్విష్ఠిగా జీవిస్తున్నావా, మరి ప్రేమించలేని స్థితిలో ఉన్నావా, ఇతరులను ప్రేమించే స్థితిలో ఉన్నావా, అసూయ కలిగి జీవిస్తున్నావా, ఇతరులతో సహవాసం లేక జీవిస్తున్నావా, ఇతరులు ఏదైనా ఉంటే నువ్వు ఓర్వలేని స్థితిలో ఉన్నావా, అయితే ఇక వాక్యం దేవుడు నీ కొరకే తెలియజేస్తున్నాడు. నువ్వు మారు మనసు రక్షణ పొందుకునేదానికి ఈ వాక్యం దేవుడు నీ కొరకే తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి సహోదరుడా, మరి నేనే బాగుపడాలి, నేనే మరి అన్నీ నాకే కావాలి, సంతోషం నాకే కావాలి, మరి ఆ ఇల్లు నాకే కావాలి, అన్నీ నా కుటుంబాన్ని నేనే కట్టుకోవాలి, నేనే ఈ ప్రాంతంలో గొప్పగా ఉండాలి, ఇతరులు గొప్పగా ఉండకూడదు, ఇతరులు నాకంటే గొప్పగా ఉండకూడదు, ఇతరులు నాకంటే ఇల్లు బాగా కట్టుకోకూడదు, ఇతరులు నాకంటే మరి గృహాన్ని ఇంట్లో వస్తువులు తెచ్చుకోకూడదు, నేనే తెచ్చుకోవాలి, నేనే బాగా కనపడాలి, నాకే పేరు రావాలి, నేనే అందరికీ కనపడాలి, నా మాటే ముందుండాలి అని నువ్వు అనుకుంటా ఉన్నావా, ఓర్వలేని స్థితిలో ఉన్నావా అని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. సహోదరుడా, ఇతరులు మరి వాళ్ళు దేవుని ప్రార్థన చేస్తే నీకు అప్పుడు దేవుని పాటలు పాడితే నీవు ఓర్వలేవు. మందిరానికి నీకు పడని వాళ్ళు వస్తే, నీ శత్రువులు వస్తే నీవు వారిని ప్రేమించలేవు, మాట్లాడలేవు, పలకరించలేవు. మరి మరి నీకంటే మరి పాటలు పాడేవారు ఉంటే, వారు బాగా పాడుతున్నారు, వారు దేవుని ప్రార్థన బాగా చేస్తున్నారు అంటే వాళ్ళంటే నీకు పడదు, నువ్వు ఓర్వలేవు. ఎందుకంటే నీకు దేవుని ప్రేమ లేదు, దేవుని మరి సమాధానం లేదు, దేవుని సహవాసం లేదు, నీకు ప్రార్థనా జీవితం లేదు అని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. సహోదరుడా, అందుకనే నీవు ఈ క్షణమే ఆ స్థితిలో ఉన్నట్లయితే, ఆ పరిస్థితుల్లో ఉన్నట్లయితే నిన్ను నీవే హెచ్చించుకుంటూ, నిన్ను నీవే పొగుడుకుంటూ, నిన్ను నీవే మరి నా మాట ముందుండాలని ఆ స్థితిలో ఉన్నట్లయితే ఈ క్షణమే నీవు మారు మనసు రక్షణ పొందుకొని, నీవు మారు మనసు పొందుకొని దేవుని మార్గంలో నడవాలని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. సహోదరుడా, మరి కళ్ళు మూసుకున్నట్లయితే, తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, కృపాసత్య సంపూర్ణుడా, నీకు స్తుతులు స్తోత్రాలు నా తండ్రి, సమాధానకర్త నా తండ్రి, నా ప్రేమ స్వరూపి నా తండ్రి, నా ప్రభా, నీకు స్తుతులు స్తోత్రాలు నా తండ్రి, నా దేవా. ఇదిగో నా తండ్రి, ఈ యొక్క నా తండ్రి, నా ప్రభా, దినము వాగ్దానం ఇచ్చేవు నా తండ్రి. ఇదిగో నా ప్రభా, సమాధానం కలిగి జీవించండి అంటున్నావు. అవును నా తండ్రి, సమాధానం కలిగి జీవించాలి నా తండ్రి. ఇదిగో నా ప్రభా, మేము నా తండ్రి మా శత్రువులు ఎదుట, మా పగవారి ఎదుట, మా పొరుగు వారిని ఎదుట, మా గ్రామంలో ఉండే ప్రజల ఎదుట, ప్రతి ఒక్కరిని నా తండ్రి, నా ప్రభా, మేము నా తండ్రి ప్రేమ కలిగి, దేవుని సహవాసం కలిగి, దేవుని నా ప్రభా, ఇదిగోనైనా నీ యొక్క నా తండ్రి ఆ ప్రేమ ఆప్యాయత కలిగి నా ప్రభా వారితో మాట్లాడి నా తండ్రి వారిని ప్రేమతో పలకరించి వారిని నీ మార్గంలో నడిపించే ఒక విశ్వాసులుగా నా తండ్రి నాయన నా ప్రభా మీరు ఉండుటకు సహాయం దయచేయండి నా తండ్రి, నా దేవ. ఇదిగో నా తండ్రి, నా ప్రభువా యేసయ్య, ఇదిగో నా తండ్రి, నా ప్రభా నాయన, ఇదిగో నా ప్రభా నాయన, ఈ యొక్క ప్రభా ఇతరులను ప్రేమించలేని మనస్తత్వం నాయన కాలు కలిగి ఉంటే, ఇదిగో నా ప్రభా, ఇదిగో నా తండ్రి నాయన, సమాధానం లేని పరిస్థితుల్లో మేము ఉంటే నా తండ్రి, నా దేవ, ఇదిగో నా తండ్రి మా తల్లిదండ్రులతో మేము మాట్లాడలేని పరిస్థితుల్లో మేము ఉంటే, ఇదిగో నా స్నేహితులతో మేము సమాధానం లేక జీవిస్తూ ఉంటే, ఇదిగో నా ప్రభా నా తండ్రి, మరి ఎక్కడ నా తండ్రి నా ప్రేమ సమాధానం లేక జీవిస్తూ ఉంటే ఇప్పుడే నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి మమ్మల్ని
ఇదిగో నా ప్రభా మా హృదయాలు మార్చండి, అలాంటి హృదయాలు మార్చండి, కఠినమైన హృదయాలు మార్చండి, గర్విష్ఠ హృదయాలు మార్చండి నా తండ్రి నా ప్రభా. ఇదిగో నా తండ్రి, ఇదిగో నా ప్రభా అసూయలు తీసివేయండి, కోపాలు తీసివేయండి. ఇదిగో నా తండ్రి నాయన ఓర్వలేని మనస్తత్వాన్ని తీసివేయండి నా తండ్రి నా ప్రభా. ఇదిగో నా తండ్రి, ఇదిగో నా ప్రభా నాయన ఆ యొక్క ఇచ్చింపు మాటలు తీసివేయండి, గర్విష్ఠ మాటలు తీసివేయండి నా తండ్రి నా ప్రభా. ఇదిగో నా తండ్రి ఆయన తగ్గించే హృదయాన్ని నా ప్రభా, తగ్గింపు జీవితాన్ని నా తండ్రి నా ప్రభా నాయన మాకు దయచేయండి నా తండ్రి నా దేవా. నిన్ను నా ప్రభా నిన్ను హెచ్చించేవారిగా, నిన్ను నా ప్రభా నీ యొక్క మాటలు ఇతరులకు నీ మాటలు చెప్పేవారిగా నా తండ్రి, నీ సువార్తని లోకానికి చెప్పేవారిగా నా తండ్రి నా ప్రభా. అట్లా అలాగా నా తండ్రి నా ప్రభా మమ్మల్ని నా తండ్రి తీర్చిదిద్దండి నా తండ్రి నా దేవా. ఇదిగో నా తండ్రి నా ప్రభా యేసయ్యా మాకు ఇచ్చిన ఒక సమయాన్ని బట్టి నా తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.